హలో గాయ్స్, ఇప్పుడు మనం ఈ చెప్ప ఫ్యాక్టరీ అయితే చేయబోతున్నాం. ఇలా పెట్టి ప్రెస్ చేయాలి బాగా. దాని తర్వాత ఎడ సర్కిల్ వన్నాక ఇలా ఆ సర్కిల్ చుట్టూ తవ్వుకోవాలి. గాయ్స్, ఇలా అయితే తవ్వుకోవాలన్నమాట దాని సర్కిల్ చుట్టూ. ఇప్పుడు మనం ఈ చెప్పనైతే పెట్టి చూడాలి. లేదంటే మళ్ళీ తీసి ఇలా తవ్వాలి. మాకైతే పట్టలేదు, అందుకే మేము తవ్వుతున్నాము. తవ్వి అయిపోయినాక మళ్ళీ ఇంకో 1 more టైం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఇటువైపు కూడా కొద్దిగా గవ్వు కావాలి, వాళ్ళు కవర్ పొలం పెట్టుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ కొబ్బరి పొలం ఇది తీసేసి ఇట్లా గ్యాప్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా పెట్టుకొని దీని చుట్టూరు మట్టి వేసుకోవాలి. కానీ బొక్క దగ్గర మాత్రం వేసుకోకూడదు. మీకు బొక్క లావు అనిపిస్తే మీరు ఇక్కడ మట్టి వేసుకోవచ్చు. దానికి సపోర్ట్గా ఒక చిన్న వాయిని అయితే మీరు పెట్టుకోవచ్చు. మేమైతే ఇలాంటి వాయిని ఒకటి పెట్టి దానికి కనపడకుండా మట్టి అయితే కావాలంటే దీని మీద కూడా మట్టి వేసుకోవచ్చు, కానీ బొక్క మాత్రం ఉండాలి. మేమైతే మట్టి అయితే వేస్తున్నాం. హలో గైస్, ఇప్పుడు ఇలా అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఈ కట్టపుల్లను అయితే వెలిగించి ఇదిగోండి వెళ్తున్నాను. అమ్మమ్మ అయితే పిండి వంటలు అయితే అతనికి వెళ్తుంది. పక్కనే మా అమ్మమ్మ అయితే పిండి వంటలు చెక్కలు అతనికి వెళ్తుంది. పక్కన చూస్తేనేమో ఒక అక్కాయి చెక్కలు వస్తుంది. ఇంకొద్దిగా పక్కకి పోయి చూస్తే ఒయితా వెడ్డి వండలు చేస్తుంది చెక్కల కోసం. మేమైతే పని కోసం 2 కర్రలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలిగినాక తీసి మన చెక్క ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు దీని లోపలికి అయితే వేయాలి. ఆర్పాలి ఈ నిప్పుల్ని అయితే. ఆర్పితే మనకి ఇక్కడ లావు బొక్క అయితే వచ్చింది. ఈ సక్సెస్ లైట్గా అయింది గాయస్. ఎన్ని నుంచి వస్తుంది పొగ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye fans. Yes, bye.